మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరి హోలీవే మేల్కొలుపు ప్రార్థన వీక్షకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం, శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క దినము కొరకై మీ అందరికీ కూడా శుభ వచనాలు తెలియజేస్తూ ఉన్నాను, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరము నోరారా ఒకసారి దేవునికి మహిమ కలుగునగాకని పలుకుదాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మహింపరుచుట నీకు నాకు మనందరికీ కూడా మంచిది. దేవునికి స్తోత్రము చెల్లించుట సర్వ సృష్టికి అది ప్రయోజనకరమై ఉన్నది. భూమి తన ఫలము ఫలించినట్లుగా మరి ప్రకృతి తమ ఉనికిని అవి కలిగి ఉండినట్లుగా ఉదయకాలపు స్తుతి స్తోత్రములు దేవునికి మనము చెల్లించబద్దులమై ఉన్నా. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ మేల్కొలుపు ప్రార్థనను బట్టి వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, మరి ఉదయమునని మీరు నిద్ర లేచి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారని, వాక్యమును ధ్యానిస్తూ ఉన్నారని, మరి ప్రార్థనలో ఉంటూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మంచిది. ఈ విధంగా మీరు మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకునుట మరి మీకు ఎంతో మేలై ఉన్నది. ఈ మీ జీవన క్రమమును మార్చుకునుట అది మీకు ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఇలా మార్చుకోవడానికి ఇష్టపడుతున్న ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి నేను సంతోషిస్తూ దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి లేఖనాన్ని పరిశీలిద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం. పట్ట పగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఎలాగండి? ఒకసారి మళ్ళా ఆలోచన చేసినట్లయితే, మరొకసారి మాటను మనసు పెట్టి పరిశీలన చేసినట్లయితే, పట్ట పగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు అంటారు. ఎలాగా? ఒకసారి ఆలోచన చేయండి. పట్ట పగల వరకు అంటే సూర్యుడు మరి నడినెత్తి మీద వచ్చేటంత వరకు కూడా, పట్టపగలంటే నడినెత్తి వచ్చేటంత వరకు కూడా ఈ వేకువ వెలుగు తేజరిల్లుతూనే ఉంటుందంట. అంటే ఉదయముననే ప్రారంభించబడేటటువంటి వేకువననే ప్రారంభించబడేటువంటి సూర్యుని యొక్క వెలుగు, అరుణోదయపు వెలుగు ఆ ప్రకాశమైన స్థితిని ఎప్పటి వరకు తేజరిల్లేటట్టు చేస్తుందంటే పట్టపగల వరకు, అంటే మిట్ట మధ్యాహ్నము 12 గంటల వరకు దాన్ని ప్రకాశమానమైనటువంటి స్థితిలో ఉంచడానికి దాన్ని రగిలిస్తూ ఉంటుంది. ఆ తేజస్సు అంతకంతకు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎలాగండి? మరొకసారి ఆలోచన చేయండి. మీరు 12 గంటలు మిట్ట మధ్యాహ్నం అయిన తర్వాత సూర్యుని యొక్క తేజస్సు మళ్ళా తగ్గిపోతూ వస్తుంది. సాయంత్రం అయ్యే సమయానికి సూర్యుని యొక్క వేడి తగ్గిపోతుంది, తేజస్సు కూడా తగ్గిపోతుంది, చీకటి వస్తుంది కదా అండి. అయితే మధ్యాహ్నం వరకు ఉండేటువంటి ఆ తేజస్సు ఏదైతే ఉందో అది ఆ వేకువననే వెలిగించబడేటువంటి ఆ వెలుగును బట్టి అది వెలుగుతూ ప్రకాశమానముగా మార్చబడుతూ అంతకంతకు అది రెట్టింపు అవుతూ పట్టపగలు వచ్చేటంత వరకు కూడా ఈ వేకువ వెలుగు తేజరిల్లుతూనే ఉంటుందటండి. దాన్ని ప్రకాశమానంగా మార్చుతూనే ఉంటుందటండి. అంటే ఉదయముననే వచ్చే వెలుగుకు ఎంత శక్తి ఉందో చూడండి. ఉదయముననే వచ్చేటటువంటి తేజస్సుకు ఎంత ప్రభావం ఉందో చూడండి. ఒకసారి ఆలోచన చేయి. ఉదయముననే నీవు కూడా దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క వెలుగు చేత, దేవుని యొక్క ప్రకాశమైన తేజస్సు చేత నువ్వు నింపబడితే నీవు కూడా అంతకంతకు నువ్వు ప్రకాశమానమైన స్థితిలోనికే మార్చబడతావు. ప్రియ సహోదర సహోదరి, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లినట. ఈ నీతిని ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో వారి యొక్క మార్గము కూడా మరి ఆ విధంగానే తేజరిల్లడం అంటే అంతకంతకు హెచ్చింపబడుతూ ఉంటుంది కానీ తగ్గించబడదు. అంతకంతకు అది ఎక్కువ అవుతూ ఉంటుంది కానీ తక్కువ చేయబడదు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయ కాలముననే వచ్చేటటువంటి అరుణోదయపు వెలుగుకి ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అలాగే సూర్యోదయపు సమయాన్న, అరుణోదయపు సమయాన్న, వేకువ సమయాన్న, ఇంకనూ చీకటి ఉండగానే, యేసుప్రభువారు అయితే ఇంకనూ చీకటి ఉండగానే ఆయన కొండకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారట. ఆయన ఇంకనూ చీకటి ఉండగానే
అంటే చాలా చీకటి ఉండగానే, ఇంకా చీకటి ఉండగానంటే కొంచెం సేపట్లో వెలుగొచ్చే కాదు. చాలా చీకటి ఉండగానే అంటే ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే నిద్రలేచి మరి కొండకి వెళ్లి ప్రార్థన చేసే అనుభవాన్ని యేసుక్రీస్తు వారు కలిగున్నారు. ఆయన అంతకంతకు తేజరిల్లాడు, అంతకంతకు తేజరిల్లాడు, అంతకంతకు ప్రకాశమానమైనటువంటి స్థితిలోనికి మార్చబడ్డాడు. ఈ రోజుకి ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము సన్నగిల్లలేదు. ఎందుకనంటే ఆయన అరుణోదయపు సమయాన చేసినటువంటి ప్రార్థన ఈ రోజుకి ఆయన్ని ప్రకాశమానమైన స్థితిలోనే ఉంచింది. నీ కుటుంబానికి, నీకు, నీ సంబంధించినటువంటి సమస్తమునకు అరుణోదయపు ప్రార్థన మరి ప్రకాశమానమైనటువంటి స్థితినిస్తుందని ఎరిగి, ఈ రోజు నుండి నువ్వు అంతకంతకు, అంతకంతకు, అంతకంతకు తేజరిల్లడానికి, అంతకంతకు వర్ధిల్లడానికి, అంతకంతకు గొప్ప స్థితిలోనికి వెళ్ళడానికి ఈ రోజు నుండి కూడా, ఈ రోజు నుండి నీవు ఉదయకాల ప్రార్థన ప్రారంభించు. ఇంకా ఎవరైనా ఈ ఉదయకాల ప్రార్థనలో, మేల్కొలుపు ప్రార్థనలో రావడానికి ఇంకా బద్ధకిస్తున్నారా? సోమరులుగా ఉంటూ ఉన్నారా? నిద్ర సరిపోవట్లేదా? నిద్ర సరిపోలేనటువంటి స్థితి ఉంటే దయచేసి మీకు విజ్ఞాపన చేస్తున్నానేమిటో కొంచెం త్వరగా పడుకొని, కొంచెం త్వరగా లెగండి. వేకువనే లేచి ఆ వేకువ వెలుగును సంతరించుకొని అంతకంతకు వృద్ధి చెందటానికి, అంతకంతకు అభివృద్ధి చెందడానికి ప్రయాసపడమని ప్రభుపేట మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. దయచేసి కళ్ళు మూసుకోండి. దయగల తండ్రి, కృపగల దేవా, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి, మేల్కొలుపు ప్రార్థన బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, అరుణోదయపు వెలుగు, ఇదిగో వేకువ వెలుగు మరి పట్టపగలు వచ్చేటంత వరకు కూడా అది తేజరులుతూనే ఉంటుంది. అవునయ్యా, అది అలాగే ఎక్కువ అవుతూనే ఉంటుంది గానీ అది తగ్గించబడదు. అంతకంతకు ఎక్కువ అవుతూ ఉంటుంది గానీ అది ఏమాత్రం కూడా సన్నగిల్లదు. అంతకంతకు అది ప్రకాశమానమైన స్థితిలోనికి మార్చబడుతుంది తప్ప అది ఏమాత్రము కూడా మరి ప్రకాశ స్థితిని తగ్గించుకోదు ప్రభా. ఇదిగో ప్రభా, ఉదయ కాలమున మీ సన్నిధికి వచ్చి మేము కూడా వెలిగించబడినప్పుడు, ఇదిగో నేను ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా ఆ ప్రకాశమానమైన తేజస్సుని మేము కూడా పొందుకున్నప్పుడు, మేము కూడా అంతకంతకు, అంతకంతకు తేజరిల్లువారుగా, ప్రకాశించేవారుగా ఉంటామని నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇదిగో ప్రభా, ఏకీభవించి తమ బ్రతుకులలో మేము తేజరిల్లే వారంగా ఉండాలని, అభివృద్ధి చెందే వారంగా ఉండాలని, ప్రకాశమానమైన స్థితిలో మరి మేము మా బ్రతుకులు ఉండాలని ఎవరైతే ఆశపడుతున్నారో వారిని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరు దర్శించండి. అద్భుతంగా, మహా అద్భుతంగా జీవితాలను మార్చి, ఇదిగో ప్రభా మీకు మహిమ కర్మంగా, మీకు మహిమను తెచ్చేటువంటి జీవితాలుగా మార్చమని ఇదిగో ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.